హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు మైక్రోబ్స్ అంటే ఏంటి, మైక్రోబ్స్ని చూడడానికి ఎలాంటి పరికరాలను ఉపయోగిస్తాము అంటే మైక్రోస్కోప్స్, ఆ మైక్రోస్కోప్స్ ఎన్ని రకాలు అనేది మీరు తెలుసుకున్నారు. సో మనం బ్యాక్టీరియాని చూడాలి అని అనుకుంటే మైక్రోస్కోప్ ఉంటే మాత్రం సరిపోదు ఫ్రెండ్స్. బ్యాక్టీరియాని మనం చూడాలనుకుంటే బ్యాక్టీరియాకి మనం కొన్ని స్టెయినింగ్స్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే బ్యాక్టీరియా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట, లేదంటే కనిపించదు. అసలు బ్యాక్టీరియాని మనం మైక్రోస్కోప్లో చూడాల్సిన అవసరం ఏంటి అని మీరు అనుకుంటే, మనకి ఏదైనా డిసీజ్ వచ్చిందంటే ఆ డిసీజ్ ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చింది అని మనం తెలుసుకోవాలనుకుంటే దాన్ని మనం మార్ఫాలజీ చూడాలన్నమాట. అంటే దాన్ని మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని తీసుకొని మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అవన్నీ మనం అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. దాంతోపాటుగా మనం వాటిని కల్చర్ చేసి కూడా చెప్పొచ్చు అది ఏ బ్యాక్టీరియా అనేది. సో వాటి కోసం మనం తర్వాత తెలుసుకుందాం. ముందుగా మనం స్టెయినింగ్స్ ఏంటో చూద్దాము, అవి ఎన్ని రకాలో చూద్దాం. సో స్టెయినింగ్స్లో మనం చూసుకున్నట్లయితే మనకి 4 రకాల స్టెయినింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ స్టెయిన్, అండ్ నెక్స్ట్ వన్ నెగటివ్ స్టెయిన్, థర్డ్ వన్ ఇంప్రిగ్నేషన్ మెథడ్, అండ్ ఫోర్త్ వన్ డిఫరెన్షియల్ స్టెయిన్స్ అనమాట. సో ఫస్ట్ సింపుల్ స్టెయిన్ అంటే ఏంటో చూద్దాం. ఈ సింపుల్ స్టెయిన్లో మనం బేసిక్ కెమికల్ని వాడతాం అన్నమాట. అంటే మిథిలిన్ బ్లూ కానీ లేదా బేసిక్ ఫట్స్ని కానీ మనం యూస్ చేస్తామన్నమాట. మనం తీసిన స్మియర్ పైన మిథిలిన్ బ్లూ కానీ బేసిక్ ఫట్స్ని కానీ వేస్తే అది సింపుల్ స్టెయిన్ అవుద్ది అనమాట. సో ఈ సింపుల్ స్టెయిన్లో ఏంటంటే మనకి బ్యాక్టీరియా సెల్ కానీ లేదా బ్యాక్టీరియా మొత్తం ఒకే కలర్లో కనిపిస్తుంది అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసరికి నెగటివ్ స్టెయిన్. నెగటివ్ స్టెయిన్లో మనం ఇండియన్ ఇంక్ని వాడతాం అనమాట. సో దీన్ని నెగటివ్ స్టెయిన్ అని ఎందుకన్నామంటే, ఈ స్టెయిన్ చేసేటప్పుడు ఏదైనా బ్యాక్టీరియా ఉందంటే దానిపైన ఉండే క్యాప్సిల్ స్టెయిన్ అవ్వదు అనమాట, ఓన్లీ బ్యాక్గ్రౌండే స్టెయిన్ అవుతుంది. సో అప్పుడేమవుతుంది, మనకి ఇది బ్యాక్టీరియా స్టెయిన్ అవ్వదు కాబట్టి మనకు క్లియర్గా కాంట్రాస్ట్తో కనిపిస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ స్టెయిన్ అవుతుంది, బ్యాక్టీరియాకి స్టెయిన్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని నెగటివ్ స్టెయిన్ అన్నామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంప్రిగ్నేషన్ మెథడ్. ఈ ఇంప్రిగ్నేషన్ మెథడ్ దేనికి ఉపయోగిస్తామంటే, ఏవైనా మరీ చిన్నగా ఉన్నాయంటే అంటే బ్యాక్టీరియా ఉండే ఫ్లాజిల్లా కానీ అలాంటివన్నీ మనం క్లియర్గా చూడాలంటే లైట్ మైక్రోస్కోప్లో కరెక్ట్గా చూడలేము. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే సిల్వర్ కోటింగ్ని మనం ఆ ఫ్లాజిల్లాకి ఇస్తామన్నమాట. అప్పుడు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని సిల్వర్ ఇంప్రిగ్నేషన్ మెథడ్ లేదా ఇంప్రిగ్నేషన్ మెథడ్స్ అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్షియల్ స్టెయిన్స్. ఈ డిఫరెన్షియల్ స్టెయిన్ వల్ల యూజ్ ఏంటంటే, మనకి బ్యాక్టీరియాలో ఒక్కొక్కటి ఒక్కోలా కనిపిస్తుంది. అంటే గ్రామ్ పాజిటివ్ అయితే ఒకలా కనిపిస్తుంది, నెగిటివ్ బ్యాక్టీరియా అయితే ఒకలా కనిపిస్తుంది, ఇలా అనమాట. మొత్తం మనము ఒక సెల్ ఒకలా కనిపిస్తుంది, సెల్ వాల్, సైటోప్లాజం ఇవన్నీ మనకి ఒక్కోలా కనిపిస్తాయి అన్నమాట. సెల్ మెంబ్రేన్ ఒకలా కనిపిస్తుంది, ఇలా. సో అందులో మనకు వచ్చేసరికి 2 స్టెయినింగ్స్ ఉన్నాయి డిఫరెన్షియల్ స్టెయిన్లో. ఒకటి వచ్చేసి గ్రామ్ స్టెయిన్ అండ్ ఇంకోటి వచ్చేసి జీహల్ నీల్సన్ స్టెయిన్ అనమాట. సో అసలు గ్రామ్ స్టెయిన్ అంటే ఏంటి, ఆ ప్రొసీజర్ ఏంటి, చాలా ఇంపార్టెంట్. డిప్లొమా ఎంఎల్టీ వాళ్ళకి, బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళకి, అలాగే మెడికల్ స్టూడెంట్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ గ్రామ్ స్టెయిన్ గురించి మనం చూసుకున్నట్లయితే మనకి బ్యాక్టీరియాలజీలో ఎక్కువగా ఉపయోగించే స్టెయినింగ్ ఇది ఒక్కటే. ఈ స్టెయినింగ్ని క్రిస్టియన్ గ్రామ్ 1884లో కనుగొన్నారు. సో మనం ఈ రోజుల్లో అయితే కొంచెం అదే స్టెయినింగ్ని మోడిఫై చేసి యూస్ చేస్తున్నాం అనమాట. ఈ స్టెయినింగ్ ఎలా చేయాలంటే, ఒక స్లైడ్ తీసుకొని బ్యాక్టీరియాని దానిపైన వేసి దాన్ని స్మియర్ చేసి దానిపైన క్రిస్టల్ వైలెట్ వేయాలన్నమాట. అది మనం ప్రైమరీ స్టెయిన్గా యూస్ చేస్తాము. వేసి 1 మినిట్ ఉంచాలి. మనం ప్రైమరీ స్టెయిన్గా క్రిస్టల్ వైలెట్తో పాటుగా జెంటియన్ వైలెట్ లేదా మిథైల్ వైలెట్ కూడా మనం ప్రైమరీ స్టెయిన్గా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం వాష్ చేయాలి స్లైడ్ని. వాష్ చేసి డ్రై అయిన తర్వాత మనం గ్రామ్స్ అయోడిన్ని యాడ్ చేయాలి స్లైడ్ పైన. యాడ్ చేసి 1 మినిట్ ఉంచాలి. 1 మినిట్ అయిన తర్వాత మళ్ళీ స్లైడ్ని మనం వాష్ చేయాలి. వాష్ ఎలా చేయాలంటే, మనం ట్యాప్ని ఆన్ చేసి ఒక సైడ్ నుంచి చిన్న దారగా వెళ్ళేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ మనం డికలరైజ్గా ఎసిటోన్ని 10 to 30 సెకండ్స్ వేయాలన్నమాట. ఇది ప్లేస్లో మనం ఆల్కహాల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం స్లైడ్ని వాష్ చేయాలి.
చివరిగా కౌంటర్ స్టెయిన్ని యూస్ చేయాలి, అంటే డైసాఫ్రనిన్. అది 30 సెకండ్స్ ఉంచాలన్నమాట. ఈ ప్లేస్లో మనం డైల్యూట్ కార్బల్ఫాక్సిన్ లేదా న్యూట్రల్ రెడ్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు కౌంటర్ స్టెయిన్గా. స్లైడ్ డ్రై అయిన తర్వాత మనం మైక్రోస్కోప్లో ఆయిల్ ఇమ్మర్షన్లో పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు గ్రామ్ పాజిటివా గ్రామ్ నెగిటివ్ అనేది. గ్రామ్ పాజిటివ్ అయితే వైలెట్ కలర్లో మనకి కనిపిస్తుంది, గ్రామ్ నెగిటివ్ అయితే బ్యాక్టీరియా మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. గ్రామ్ పాజిటివ్ వైలెట్ కలర్లో ఎందుకు కనిపిస్తుంది అంటే మనం డికలరైజర్ యాడ్ చేస్తాం కదా, సో దానికి రెసిస్ట్ అయ్యి వైలెట్ కలర్ మనకి కనిపిస్తుంది, అంటే ప్రైమరీ కలర్ మనకు కనిపిస్తుంది. గ్రామ్ నెగిటివ్ అయితే ప్రైమరీ కలర్ డికలరైజ్ అయిపోయి మనకి చివరిగా వేసిన సాఫ్రనిన్ రెడ్ కలర్లో మనకి కనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ స్టెయినింగ్ వచ్చేసి యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్ లేదా జీహల్ నీల్సన్ స్టెయిన్. ఈ యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్ అనేది ఎర్లిచ్ ద్వారా కనుగొనబడింది. ఈ స్టెయినింగ్ని జీహల్ మరియు నీల్సన్ కొంచెం మాడిఫై చేశారన్నమాట. మైకోబ్యాక్టీరియా ట్యూబర్కిల్ అండ్ మైకోబ్యాక్టీరియా లెప్రబాసిల్లి యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్ ద్వారానే చూడగలం అన్నమాట. సో ఈ స్టెయినింగ్ ఎలా చేయాలంటే మనం బ్యాక్టీరియా స్మియర్ చేసిన స్లైడ్ తీసుకొని దానిపైన ప్రైమరీ స్టెయిన్గా కార్బల్ఫాక్సిన్ని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి ఆ స్లైడ్ని స్లైట్గా హీట్ చేయాలి. ఇలా 5 to 10 minutes చేయాలి. ఈ చేస్తున్నప్పుడు అది కంప్లీట్గా డ్రై అయిపోకుండా మనం కార్బల్ఫాక్సిన్ని యాడ్ చేస్తూ ఉండాలన్నమాట 5 to 10 minutes. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా సెల్కి మంచిగా పెనిట్రేట్ అవుతుందన్నమాట ఈ డైస్. ఆ తర్వాత దాన్ని మనం ట్యాప్ వాటర్ కింద వాష్ చేయాలి. దానికి మనం డికలరైజ్డ్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి 20% సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి దాన్ని వాష్ చేయాలి. ఇలా మనం రెడ్ కలర్ రావటం ఆగినంత వరకు ఇదే ప్రాసెస్ మనం రిపీట్ చేయాలన్నమాట. డికలరైజ్డ్ వేసి వాష్ చేయాలి ఇలా అన్నమాట. ఆ తర్వాత మనం కౌంటర్ స్టెయిన్గా 2% మెథిలిన్ బ్లూని 1 to 2 minutes వేసి ఉంచాలి. ఆ తర్వాత స్లైడ్ని వాష్ చేసి డ్రై చేసేయటమే. సో దాని తర్వాత మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. ఒకవేళ యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్ అయితే మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. మిగిలిన పస్ సెల్స్ ఎపిథీలియల్ సెల్స్ మనకి బ్లూ కలర్లో కనిపిస్తాయి. అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మనం బ్యాక్టీరియల్ అనాటమీ బ్యాక్టీరియల్ మార్ఫాలజీ కలిపి చూద్దాము. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.